హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. శుక్రగ్రహం గురించి తెలుసుకుందాం ఈరోజు. వీనస్ అందము, ఆకర్షణ, ప్రేమ, విలాసాలు, కళలు, వాహనాలు మరియు వైవాహిక జీవితానికి కారకుడు. జాతక చక్రంలో మొదటి ఇల్లు అంటే లగ్నం. ఈ లగ్నం అనేది మన యొక్క వ్యక్తి యొక్క రూపము, స్వభావము, నడవడిక మరియు వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. లగ్నంలో శుక్రుడు ఉన్నప్పుడు ఆ వ్యక్తి పుట్టుకతోనే ఒక ప్రత్యేకమైన ఆకర్షణను కలిగి ఉంటాడనే చెప్పవచ్చు. మరి ఈ లగ్నస్థ శుక్రుడు తన 7వ పూర్ణ దృష్టితో వివాహ స్థానమైన 7వ ఇంటిని చూస్తాడు. దీనివల్ల జీవితం అంటే వైవాహిక జీవితంలో భాగస్వామ్య వ్యాపారాలలో చాలా చక్కగా సాగుతాయని చెప్పవచ్చు. మరి ఈ శుక్రుడు ఉండటం వల్ల అంటే కొన్ని నిర్దిష్ట లగ్నాలలో ఈ శుక్రుడు ఉండటం వల్ల పంచమహాపురుష యోగాలలో ఒకటైన మాలవ్య మహాపురుష యోగం ఏర్పడుతుందని కూడా చెప్పచ్చు. అయితే మనం మేషం నుండి మీనం వరకు చూద్దాము. ఫస్ట్ మేషంలో మేషలగ్నానికి శుక్రుడు 2వ ఇల్లు అధిపతి మరియు 7వ ఇల్లు అధిపతి అవుతాడు. అంటే ధనము, కుటుంబము, వాక్స్థానము, 7వ ఇల్లు కలత్రస్థానం. ఈ లగ్నాధిపతి కుజుడికి శుక్రుడు సమగ్రహం, శత్రువుగా ఉంటాడు. జాతకుడు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాడు. రొమాంటిక్ స్వభావం కలిగి ఉంటాడు. విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతాడని చెప్పవచ్చు. వివాహం తర్వాత విపరీతమైన భాగ్యము, ఆర్థిక ఎదుగుదల ఉంటుందని చెప్పొచ్చు. జీవిత భాగస్వామి చాలా అందంగా, ధనవంతురాలుగా లేదా ధనవంతుడిగా దొరుకుతారని కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడ కుజుడి ప్రభావం వల్ల ప్రేమ విషయాలలో కాస్త తొందరపాటు ఉంటుందని చెప్పవచ్చు. ఇక వృషభ లగ్నానికి లగ్నాధిపతే శుక్రుడు, ఫస్ట్ లార్డు మరియు 6వ ఇల్లాధిపతి అవుతాడు. అంటే ఇక్కడ స్వక్షేత్రంలో శుక్రుడు లగ్నంలో ఉండటం అన్నమాట. ఇక్కడ మాలవ్య యోగం అంటే శుక్రుడు ఇక్కడ అత్యంత శక్తివంతమైన మాలవ్య మహాపురుష యోగాన్ని ఇస్తాడు. జాతకుడికి రాజసం, ఉట్టిపడే రూపము, సంగీతం, నటన, ఫ్యాషన్ లేదా వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. లగ్జరీ కార్లు, పెద్ద ఇల్లు మరియు సమాజంలో ఉన్నత గౌరవం లభిస్తాయి. దీర్ఘాయుషు కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇక మిథున లగ్నం. ఈ మిథున లగ్నానికి శుక్రుడు 5వ ఇల్లు విద్యా, సంతానం, పూర్వపుణ్య స్థానం. 12వ ఇల్లు వ్యయస్థానం అధిపతి అవుతాడు. మరి లగ్నాధిపతి బుధుడికి శుక్రుడు పరమమిత్రుడు. ఇక్కడ జాతకుడు విపరీతమైన తెలివితేటలు, సృజనాత్మకత, క్రియేటివిటీ కలిగి ఉంటాడు. మాట చాతుర్యం అద్భుతంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో త్వరగా ఆకర్షితులు అవుతారు. వినోద సాధనాలు, విదేశీ ప్రయాణాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారని చెప్పవచ్చు. సమాజంలో మంచి మిత్ర బృందం ఉంటుందనే చెప్పొచ్చు. ఇక కర్కాటక లగ్నానికి శుక్రుడు 4వ సుఖస్థానము, మాతృస్థానము మరియు 11వ ఇల్లు లాభస్థానము అధిపతి అవుతాడు. చంద్రుడి క్షేత్రమైన లగ్నంలో శుక్రుడు ఉండటం వల్ల జాతకుడు మానసికంగా చాలా సున్నితమైన, దయాగుణం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. తల్లిగారి నుండి పూర్తి మద్దతు, ఆస్తి కూడా లభిస్తాయని చెప్పొచ్చు. మరి సొంత ఇల్లు, ఖరీదైన వాహనాలు సమకూరుతాయి. సమాజంలో పెద్ద నెట్వర్క్ ద్వారా నిరంతర ధనలాభం ఉంటుందని చెప్పవచ్చు. జీవితం ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక్కడ సింహలగ్నానికి 3వ ఇల్లు ధైర్యము, పరాక్రమము, సోదర స్థానము మరియు 3వ ఇల్లు సోదర స్థానము మరియు 10వ ఇల్లు కర్మ, రాజ్యస్థానము అధిపతి అవుతాడు. సూర్యుడికి రాజక్షేత్రంలో శుక్రుడు ఉంటాడని చెప్పచ్చు. అంటే ఇక్కడ సూర్యుడింట్లో ఉండటం శుక్రుడు శత్రువు అనే చెప్పవచ్చు సూర్యుడికి. జాతకుడికి లీడర్షిప్ క్వాలిటీస్తో పాటు కళాత్మకమైన నైపుణ్యాలు ఉంటాయని మనం చెప్పచ్చు. సమాజంలో విలక్షణమైన గుర్తింపును కోరుకుంటారు. ఫ్యాషన్, గ్లామర్, మీడియా, డిజైనింగ్ లేదా విలాసవంతమైన వస్తువుల కోసం ఎల్లప్పుడూ ఖర్చు చేస్తారని చెప్పొచ్చు. ఇక జీవిత భాగస్వామితో చిన్నపాటి ఘర్షణలు ఉంటాయని చెప్పవచ్చు. ఈగో క్లాషెస్ కూడా వస్తాయని చెప్పచ్చు. ఇక కన్యాలగ్నానికి శుక్రుడు 2వ ఇల్లు ధనస్థానం, వాక్స్థానం, కుటుంబ స్థానం. 9వ ఇల్లు భాగ్యస్థానం అధిపతి. మరి కన్యాలగ్నంలో ఉన్నప్పుడు
కన్యా రాశికి శుక్రుడు నీచ స్థితి, ఇక్కడ శుక్రుడు నీచ స్థితిని పొందుతాడు, డెబిలిటేటెడ్. మరి జాతకంలో నీచభంగం కనుక జరగకపోతే ప్రేమ లేదా వైవాహిక జీవితంలో కొన్ని అడ్డంకులు వస్తాయి, అసంతృప్తి కూడా ఎదురవుతుందని చెప్పొచ్చు. భాగస్వామి అతిగా విమర్శించే గుణం కలదై ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఇంకా మరి 2-9 అధిపతి లగ్నంలో ఉండటం వల్ల ఆర్థికంగా బాగుంటుంది, కానీ ఆనందాన్ని అనుభవించటంలో కాస్త ఆలస్యం లేదా ఇబ్బందులు ఉంటాయనే చెప్పవచ్చు. ఇంకా తులా లగ్నానికి శుక్రుడే లగ్నాధిపతి మరియు 8వ ఇల్లు అధిపతి అవుతాడు. తన మూల త్రికోణ రాశి అయిన తులలో శుక్రుడు ఉండటం మాళవ్య యోగం. ఇక్కడ కూడా అద్భుతమైన మాళవ్య మహాపురుష యోగం ఏర్పడుతుంది. మరి జాతకుడికి అసాధారణమైన అందం, ఆకర్షణీయమైన కళ్ళు మరియు శాంతియుత స్వభావం కలిగి ఉంటారు. న్యాయబద్ధంగా మరియు డిప్లొమాటిక్గా కూడా వ్యవహరిస్తారని చెప్పొచ్చు. వీరు లగ్జరీ లైఫ్ స్టైల్ని కూడా లీడ్ చేస్తారని చెప్పవచ్చు. మరి సమాజంలో అందరితో మంచి సంబంధాలని కలిగి ఉంటారు. భౌతిక సుఖాలన్నింటినీ అనుభవిస్తారు. వృశ్చిక లగ్నానికి మరి వృశ్చిక లగ్నంలో శుక్రుడు 7వ ఇల్లు అధిపతి మరియు 12వ ఇల్లు అధిపతి అవుతాడు. కుజుడి తీవ్రమైన రాశిలో శుక్రుడు ఉండటం వల్ల ప్రేమ, శృంగారం విషయాలలో జాతకుడికి విపరీతమైన ప్యాషన్ ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా జీవిత భాగస్వామి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అయితే జీవిత భాగస్వామిపై అతిగా అధికారం చెలాయించడం లేదా అవమానించడం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. రహస్య విలాసాల కోసం కూడా వీరు ఖర్చు చేస్తారని చెప్పవచ్చు. ఇక ధనుసు లగ్నానికి 6వ ఇల్లు మరియు 11వ ఇల్లు అధిపతి అవుతాడు. ఇక్కడ గురుక్షేత్రంలో శుక్రుడు ఉండటం వల్ల జాతకుడు ఆధ్యాత్మికత భావాలు కలిగి ఉంటూనే లౌకిక సుఖాలని కూడా ఇష్టపడతాడని చెప్పవచ్చు. చదువుకున్న సాంప్రదాయబద్ధమైన స్నేహితులు లభిస్తారు. 11వ ఇంటి అధిపతి లగ్నంలో ఉండటం వల్ల ఆదాయ మార్గాలు బాగుంటాయి. అయితే 6వ ఇంటి ఆధిపత్యం కూడా ఉండటం వల్ల డయాబెటీస్, కిడ్నీ సమస్యలు, స్థూలకాయం వంటి అనారోగ్య సమస్యల పట్ల జాగ్రత్త వహించాలి. ఇక మకర లగ్నానికి శుక్రుడు 5వ ఇల్లు పూర్వపుణ్యము మరియు 10వ ఇల్లు కర్మస్థానం అధిపతి. మకర లగ్నంలో శుక్రుడు అత్యంత శుభుడై యోగకారక గ్రహంగా ఉంటాడనే చెప్పవచ్చు. అంటే ఇక్కడ కేంద్ర కోణ అధిపతి, ఒక అద్భుతమైన మహారాజయోగం. జాతకుడు క్రమశిక్షణతో కూడిన సృజనాత్మకతను కలిగి ఉంటాడు. ఉద్యోగాలలో చాలా త్వరగా ఉన్నత పదవులను అధిరోహిస్తారనే చెప్పవచ్చు. ఇక సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మంచి సంతాన యోగం, అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. వైవాహిక జీవితం చాలా స్థిరంగా గౌరవప్రదంగా కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ కుంభలగ్నానికి శుక్రుడు 4వ ఇల్లు సుఖస్థానము మరియు 9వ ఇల్లు భాగ్యస్థానము అధిపతి అవుతాడు. ఇక్కడ యోగ కారకుడు. జాతకుడు పుట్టుకతోనే అదృష్టవంతుడు. తండ్రి నుండి మరియు అదృష్టం నుండి పూర్తి సహకారం అందుతుంది జాతకుడికి. విలాసవంతమైన విలాసవంతమైన వాహనాలు, భూ సంపద లభిస్తాయి. ఆధ్యాత్మికత, యాత్రలు మరియు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయని కూడా చెప్పవచ్చు. అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పచ్చు. ఇక ఈ మీనలగ్నానికి శుక్రుడు 3వ ఇల్లు మరియు 8వ ఇల్లు అధిపతి అవుతాడు. మీనరాశిలో శుక్రుడు ఉచ్చ స్థితిని, ఎగ్జాల్టేషన్ పొందుతాడు. ఇక్కడ మాళవ్య యోగం, ఇక్కడ ఉచ్చ శుక్రుడి వల్ల బలమైన మాళవ్య మహాపురుష యోగం ఏర్పడుతుంది, కానీ అంత బలంగా ఉండదు. అంటే ఇక్కడ 3వ ఇల్లు మరియు 8వ ఇల్లు అధిపతి, బట్ ఉచ్చ స్థితిని అయితే పొందుతాడు. ఓకే, జాతకుడికి దైవికమైన అందము, నిష్కల్మషమైన ప్రేమ మరియు అపారమైన కరుణ ఉంటాయి. కళలు, సంగీతం లేదా సాహిత్య రంగాలలో అసాధారణమైన ప్రతిభ కనబరుస్తారు. 8వ ఇంటి అధిపతి ఉచ్చపడటం వల్ల అనుకోని ఆకస్మిక ధనలాభం, వివాహం తర్వాత విపరీతమైన సంపద కూడా కలిసి వస్తాయని చెప్పవచ్చు. అంటే ఇవన్నీ ఇక్కడ లగ్నంలో శుక్రుడు ఉన్నా కూడా ఏమైనా పాపగ్రహాలతో కలిసి ఉంటే ఫలితాలలో చేంజెస్ వస్తాయి.
మరియు పాపగ్రహాల వీక్షణ కూడా ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇది లగ్నంలో శుక్రుడు ఉంటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.